Hi friends, this is Sainas. Welcome to my channel Telugu Health and Beauty. ఈ రోజు వీడియోలో నేను పర్పుల్ హాల్ వీడియో చేస్తున్నానండి. సో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటన్నిటి మీద చాలా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. మనకి పర్పుల్లో ఎప్పటికప్పుడు ఆఫర్స్ రన్ అవుతూ ఉన్నాయి. అలాగే ఎలా అంటే ఫ్లాట్ 50% ఆఫర్ అండి. అంటే మనకి ఒక ప్రోడక్ట్ 200 రూపీస్ అయితే అందులో ఫ్లాట్ 50 అంటే ఓన్లీ 100 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది చాలా బెస్ట్ ఆఫర్ అండి. ఎప్పుడు పర్పుల్లో ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో ఆఫర్స్ ఎప్పుడైతే రన్ చేస్తూ ఉంటారో అప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను. సో మనకి పర్పుల్ ప్రొడక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఇష్టం. మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అలాగే ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు ఇంకా తక్కువకే వస్తాయి మనకి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, బ్యూటీ ప్రొడక్ట్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేసేది పర్పుల్. సో మీరు ఈ పర్పుల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను యాప్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ రోజు చూపించే ప్రొడక్ట్స్ లింక్స్ అన్నిటిని కూడా ఇస్తాను. ఇంకా ఎంత % ఆఫర్ ఉంది అని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేసేయండి. సో మీలో చాలా మందికి పర్పుల్లో ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి తెలియకపోవచ్చు కదా. సో అందుకే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో మీకు కొత్త ప్రొడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే కనుక వాటి గురించి నేను రివ్యూ కూడా చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియోలో అయితే నేను ఏమేమి తీసుకున్నానో నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, చూసారు కదా, ఇలాంటి ప్యాకింగ్లో వస్తాయి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ నేను తీసుకున్నాను వయామ్ ఆయుర్వేద కుంకుమాది అల్టిమేట్ రేడియన్స్ ఫేస్ క్రీమ్ అండి. ఇది సో ఇది నార్మల్గా ఫేస్ క్రీమ్. ఇప్పటి వరకు అయితే నేను దీన్ని యూజ్ చేయలేదు, కొత్తగా యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. యూజ్ చేశాక నేను సపరేట్గా వీటి గురించి రివ్యూ చేస్తాను. అలాగే నేను ఈ వయామ్ వాళ్ళదే నైట్ క్రీమ్ కూడా తెప్పించాను. ఇంకా ఇది వచ్చేసి ఫేస్ స్క్రబ్. ఈ వయామ్ ఆయుర్వేద వల్లే నేను ఈ 3 ప్రొడక్ట్స్ తెప్పించానండి. ఫేస్ క్రీమ్, నైట్ క్రీమ్ అండ్ ఫేస్ స్క్రబ్. సో యూజ్ చేశాక మీకు స్పెషల్గా రివ్యూ అనేది ఇస్తాను. ఓకే, నెక్స్ట్ నేను తీసుకున్నాను గుడ్ వైబ్స్ వాళ్ళది రోజ్ పెటల్స్ పౌడర్ అండి. ఇది సో ఇది ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. గుడ్ వైబ్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఆసమ్గా ఉంటాయి. నాకైతే ఫేవరెట్ అయిపోయింది. ఇంకా అందులో రోజ్ పెటల్స్ పౌడర్, ఇంకా ఈ సమ్మర్లో చాలా డిఐవైస్ ఉన్నాయి నేను మీతో షేర్ చేయాల్సినవి. ఇంకా ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ ఇన్స్టెంట్గా గ్లోగా అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. సో దీన్ని యూజ్ చేసి నేను ఇంకా డిఐవైస్ చేద్దాం అనుకుంటున్నాను. రోజ్ పెటల్ పౌడర్ వల్ల మీకు ఆల్రెడీ యూజెస్ ఏంటో తెలుసు కదా. ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో వస్తుంది, అలాగే కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది ఇది అలోవెరా ప్లస్ విటమిన్ ఈ ఏజ్ డిఫైనింగ్ ప్లస్ మాయిశ్చరైజింగ్ డే లోషన్. ఈ డే లోషన్ వచ్చేసి విత్ మిల్క్ ప్రోటీన్ అండి. సో ఈ సమ్మర్లో నేను చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఇది అలోవెరా ప్లస్ విటమిన్ ఈ ఉంది కాబట్టి ఇవి రెండు స్కిన్ టోన్కి చాలా మందికి సూట్ అవుతాయి. చాలా రేర్ పీపుల్కి అలోవెరా సూట్ అవ్వదు, అలాగే విటమిన్ ఈ సూట్ అవ్వదు. వన్స్ కానీ మీ స్కిన్కి సూట్ అయినట్లయితే దీంతో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి అల్టిమేట్గా యూస్ఫుల్గా ఉంటాయి. అందులో ఇది డే లోషన్ విత్ మిల్క్ ప్రోటీన్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. సో ఇంకా ఇది ఏజ్ డిఫైనింగ్ ప్లస్ మాయిశ్చరైజింగ్ కాబట్టి సో చాలా మంచి మాయిశ్చరైజర్ అండి. మీ స్కిన్ టోనిక్ కానీ అలోవెరా అండ్ విటమిన్ ఈ సూట్ అయినట్లయితే డెఫినెట్గా దీన్ని యూజ్ చేయండి. ఒకసారి మీరు ఫేస్ వాష్ చేసేసిన తర్వాత కొంచెం ఈ క్రీమ్ తీసుకొని ఫేస్కి అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల మనకి స్కిన్ టైటన్ అప్ అవుతుంది, అలాగే మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది స్కిన్కి. చాలా బాగా నచ్చింది నాకు ఇది. నెక్స్ట్ నేను తీసుకున్నాను పర్పుల్ అల్ట్రా అండ్ హెచ్డి మ్యాటీ లిప్స్టిక్స్. నేను ఇవి ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి. నా దగ్గర ఎస్క్యూ లిక్విడ్ లిప్స్టిక్స్ ఉన్నాయి, అలాగే నైబే లిప్ క్రయాన్స్ ఉన్నాయి. సో నేను దీన్ని యూజ్ చేయలేదు. అలాగే ఇంకొన్ని లిప్స్టిక్స్ అండ్ లిప్ క్రయాన్స్ కూడా ట్రై చేద్దాం అనిపించింది. ఓకే, చూసారు కదా, ఈ ప్యాకేజింగ్ వైజ్ అయితే ఎంత బాగుందో, ఎంత క్లాసీ లుక్తో ఉందో. చాలా సెక్యూర్డ్గా ఉంది. సో చూసారు కదా, సో ప్యాకింగ్ ఇలా ఉంది కాబట్టి మనం హ్యాండ్ బ్యాగ్లో తీసుకువెళ్ళేప్పుడు కూడా ఇలా సెట్ చేసేస్తే మనకి లిప్స్టిక్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఇందులో నేను 7 షేడ్స్ని తెప్పించేసాను. సో షేడ్ నెంబర్ అనేది మనకి ఇక్కడ సైడ్ మెన్షన్ చేస్తారు. చూసారు కదా, కలర్ అండ్ షేడ్ నెంబర్.
ఓకే, ఇక్కడ మనకి ప్రైస్ మెన్షన్ చేశారు కదా 399 రూపీస్. కానీ ఇంత ప్రైస్ కాదండి, ఇంకా దీనిలో ఫ్లాట్ 50% ఇస్తే ఇంకా సగానికి సగం మనకి తక్కువగా వస్తుంది ప్రైస్. ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో చాలా తక్కువకి వస్తుంది ప్రైస్. సో చూసారు కదా, అవుటర్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. చాలా క్లాసీ లుక్తో ఉంటాయి. నాకైతే స్టేక్ విక్కీ వాళ్ళది చాలా బాగా నచ్చేసింది. ఆ తర్వాత ఇది చాలా క్లాసీ లుక్తో ఉందనిపించింది. ఓకే, దీని షేడ్ నెంబర్ వచ్చేసి 14 అండి. వేసుకొని చూపిస్తాను. సో ఇది మ్యాటీ లిప్స్టిక్, చాలా బాగుంది. నాకు మ్యాటీ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా దీనికి క్యాప్ సిస్టమ్ ఎలా ఇచ్చారంటే, సో ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది, మనం ఇలా కొంచెం దగ్గరికి తీసుకువెళ్ళగానే సో మనకి క్యాప్ లూజ్ అయిపోయే ఛాన్సెస్ లేదు, ఇలా స్టిక్ అయిపోతుంది. సో ఇందులో నేను 7 షేడ్స్ని తీసుకున్నాను. ఇందులో ఉన్న షేడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 7 షేడ్స్ కూడా నేను లిప్స్కి అప్లై చేసుకొని షేడ్స్ ఎలా ఉన్నాయి, షేడ్ నెంబర్ ఏంటి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, గుడ్ వైబ్స్ చాక్లెట్ లిప్ బామ్. చాక్లెట్ లిప్ బామ్ ఇది. యాక్చువల్లీ నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు తింటలేదు ఎందుకంటే డైటింగ్లో ఉన్నాను. సో అట్లీస్ట్ ఇలాంటి లిప్ బామ్స్, ఇలాంటి చాక్లెట్ ఫ్లేవర్ వస్తున్నా సరే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఓకే, చూసారు కదా ఎలా ఉందో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చాక్లెట్ ఎలా ఉందో అలానే ఉంది. అప్లై చేసుకుంటాను. సేమ్ చాక్లెట్ లానే ఉంది, చాలా బాగుంది లిప్ బామ్ వచ్చేసి. ఎవరైతే చాక్లెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళు ఈ లిప్ బామ్ని తీసుకోండి. సో చాక్లెట్ తిన్నాము అని చెప్పి మన లిప్స్ మీద ఫ్లేవర్ చాలాసేపు వరకు ఉంటుంది. ఓకే, ప్యాకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ నేను స్టేక్ విక్కీ వాళ్ళది కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నాను. సో ఇప్పటి వరకు నేను దీన్ని యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు లిక్విడ్ లిప్స్టిక్స్ ఇంకా స్టేక్ విక్కీ వాళ్ళకి బిగ్ ఫ్యాన్ అయిపోయాను, అన్నీ యూజ్ చేసేద్దాం అనిపించింది. అందుకే ఈసారి కాంపాక్ట్ పౌడర్ కూడా తెప్పించాను. ఇంకా మన ఛానల్లో మేకప్ వీడియోస్ కూడా చేద్దామని ఇంట్రెస్ట్గా ఉంది, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకే కొత్తవన్నీ ట్రై చేయాలి అనిపిస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ నేను ఆలివ్ ఆయిల్ని తీసుకున్నానండి, గుడ్ వైబ్స్ వాళ్ళది. సో ఆలివ్ ఆయిల్ వాడితే కొంచెం మంచివి బ్రాండెడ్వి వాడండి. ఆలివ్ ఆయిల్ ఆర్ క్యాస్టర్ ఆయిల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటి వల్ల ఏంటి మన ఐబ్రోస్కి, ఐ ల్యాషెస్కి, అలాగే కొన్ని డిఐవైస్లో మనం ఆలివ్ ఆయిల్ని ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మంచిది యూజ్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో గుడ్ వైబ్స్ వాళ్ళ ప్రొడక్ట్స్కి ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అందుకే నేను ఆలివ్ ఆయిల్ తెప్పించాను. నెక్స్ట్ నేను గుడ్ వైబ్స్ వాళ్ళది బనానా షాంపూ తెప్పించాను, బనానా షైన్ షాంపూ ఇది. సో యాక్చువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, బనానా హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్లో ఉన్న ఫ్రిజీనెస్ పోతుంది, అలాగే హెయిర్ చాలా షైనింగ్గా స్మూత్గా అవుతుంది అని చెప్పి మీ అందరికీ తెలుసు కదా. సో ఇందులో మనకి షాంపూ ఒకటి కనిపించింది, నాకు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను. సో యూస్ చేశాక మళ్ళీ స్పెషల్ రివ్యూ అనేది ఇస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి హెర్బల్ హెయిర్ ఆయిల్ కాబట్టి హెయిర్ డ్యామేజ్ అనేది తగ్గిపోతుంది, అలాగే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఓకే, ప్యాకింగ్ వైజ్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్. సో నెక్స్ట్ నేను తీసుకున్నాను గుడ్ వైబ్స్ వాళ్ళది గ్రీన్ టీ ఫేస్ వాష్. సో నేనైతే గ్రీన్ టీకి బిగ్ ఫ్యాన్ని, ఎందుకంటే గ్రీన్ టీ తాగటం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో అలాగే గ్రీన్ టీ యూజ్ చేసి మనకి స్కిన్ కేర్ కూడా చాలా మంచి యూజెస్ ఉన్నాయి. సో నాకు ఈ ఫేస్ వాష్ యూజ్ చేద్దాం అనిపించింది ఈ సమ్మర్లో. గ్రీన్ టీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన స్కిన్ని మంచి టోన్ చేస్తుంది, అలాగే స్కిన్ని హెల్తీగా కనిపించేట్లు చేస్తుంది. అలాగే ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి గ్రీన్ టీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మన స్కిన్ని చక్కగా టోన్ చేస్తుంది, అలాగే గ్లో అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇందులో చాలా ఫేస్ వాషెస్ ఉన్నాయండి. మీ స్కిన్ టోన్కి ఏదైతే బాగా సూట్ అయ్యే ఇంగ్రీడియంట్ ఉందో ఒకసారి సెర్చ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మనకి చాలానే ఉన్నాయి ఫేస్ వాషెస్లో. గుడ్ వైబ్స్ వాళ్ళది నేను గ్రీన్ టీ తెప్పించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారా, సోప్
ఫ్రీ ఫేస్ పౌడర్ ఇది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే నార్మల్గా మన ఫేస్ని ఫస్ట్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకున్న తర్వాత వెట్ ఫేస్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఈ పౌడర్ని తీసుకొని జెంట్లీ మసాజ్ చేయండి. సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయండి. నార్మల్గా తర్వాత వాటర్తో వాష్ చేసేయండి. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఫోమింగ్ అనేది రాదు, అలాగే స్కిన్ పూర్తిగా కూడా డ్రై అయిపోదు, చక్కగా నీట్గా ఈవెన్ స్కిన్ టోన్ లాగా ఉంటుంది. మన పోర్స్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తుంది, ఇంకా చాలా డీప్గా క్లీన్ చేస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది కూడా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను, యూజ్ చేశాక చెప్తాను. నెక్స్ట్ ఈ సమ్మర్కి మన దగ్గర ఉండాల్సిన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అండి. సో నేను గుడ్ వైబ్స్ వాళ్ళది సన్ స్క్రీన్ తెప్పించాను. ఇది SPF 30++ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వయం ఆయుర్వేద వాళ్ళది కుంకుమాడి స్కిన్ నైట్ సీరం అండి. ఇది ఇలాంటి సీరమ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయండి. వీటిని మనం ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు, జస్ట్ 2 or 3 డ్రాప్స్ యూజ్ చేయాలంటే. ఇంకా నైట్ టైం ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకొని ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసి పడుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా మనం ఇలాంటి సిరమ్స్ని ఫేస్కి స్కిన్కి అప్లై చేయొచ్చు, అలాగే హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇది స్టేక్విర్కి వాళ్ళది జెల్ మేకప్ రిమూవర్ అండి. ఇది వచ్చేసి ఒక జెల్ ఫామ్లో ఉంటుంది. చూసారు కదా, నార్మల్గా మనకి మేకప్ రిమూవర్స్ అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కదా, బట్ ఇది వచ్చేసి జెల్. ఫ్రేగ్రెన్స్ వచ్చేసి చాలా బాగుంది. సో మేకప్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా మేకప్ రిమూవర్స్ని యూజ్ చేయాలండి. కంపల్సరీగా మేకప్ అనేది రిమూవ్ చేసుకునే పడుకోవాలి. నైట్ టైం ఎంత లేట్ అయినా సరే మేకప్ రిమూవ్ చేసుకుని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసి ఇంకేమైనా మీకు DIYs చేసి ఒప్పుకుంటే అవి కూడా చేసుకున్న తర్వాత మనం రెస్ట్ తీసుకోవాలి. మేకప్ వేసుకొని అలాగే పడుకుంటాం వల్ల ఫేస్ పైన ఓపెన్ పోర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒకసారి ఆ ప్రాబ్లం వచ్చిందంటే అవి తగ్గించుకోవడానికి చాలా రిస్క్ ఫేస్ చేయాలి. స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ అలర్జీస్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. స్కిన్ డ్రై అయిపోవడం, ఇంకా ఓపెన్ పోర్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ వచ్చేస్తాయండి. సో కంపల్సరీగా మీ దగ్గర మేకప్ రిమూవర్ అనేది ఉండాలి. సో ఇది వచ్చేసి జెల్ ఫామ్లో ఉంది, ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది నాకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది విటమిన్ C అండ్ విటమిన్ E సీరం. సో ఇది వచ్చేసి అండర్ ఐస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఐ పఫీనెస్ని తగ్గించేస్తుంది. ఇంకా చాలామందికి ఐస్ వాటరీగా ఉంటాయి, ఇంకా స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ 3 నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఇది నైబే వాళ్ళవి నెయిల్ పాలిష్. సో ఈ ప్యాకింగ్ వైజ్ వచ్చేసి చాలా బాగుందండి, చూసారు కదా. ఇది నెయిల్ పాలిష్. మనం నెయిల్ పాలిష్ వేసేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది కదా. ఈ కలర్ తీసుకున్నాను నేను. ఓకే, దీని షేడ్ నెంబర్ వచ్చేసి 18. అలాగే ఈ పింక్ కలర్ నైబే వాళ్ళది వచ్చేసి షేడ్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది జాస్మిన్ ఫేస్ మిస్ట్. ఇది సో ఫేస్కి చాలా మంచి టోనర్ లాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఫేస్ని చాలాసేపు వరకు ఫేస్ని రీఫ్రెష్గా ఉంచుతుంది. ఫ్రాగ్రెన్స్ వచ్చేసి చాలా బాగుంది, చాలా స్వీట్గా, జాస్మిన్ ఫ్లేవర్గా చాలా చాలా బాగుంది. అలాగే ఫేస్ మిస్ట్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ని హీల్ చేస్తుందండి. సో చాలా మంచిది ఫేస్ మిస్ట్ యూజ్ చేయడం. నెక్స్ట్ నేను స్టేక్విర్కి వాళ్ళది ఇది షేడ్ నెంబర్ వచ్చేసి 4 అండి. ఇది సాటిన్ ఫినిష్ లూజ్ పౌడర్. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి స్పాంజ్ ఇచ్చారు, చక్కగా ఈజీగా మనం అప్లై చేసేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంది. లూజ్ పౌడర్ ఇది, దీని షేడ్ నెంబర్ వచ్చేసి 4. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టేక్విర్కి వాళ్ళది ఫేస్ అండ్ బాడీ గ్లిటర్. సో ఇది ఒక గ్లిటర్ అండి, మనం ఫేస్కి కానీ బాడీకి కానీ అప్లై చేసుకోవచ్చు గ్లిటర్.
నెక్స్ట్ వచ్చేసి ఇది స్టేక్ విత్ కి వాళ్ళది ఐ ప్రైమర్. నార్మల్ గా మనం మేకప్ వేసే ముందు ప్రైమర్ అప్లై చేస్తాం కదా, సో ఇది వచ్చేసి ఐ ప్రైమర్ ఎస్పెషల్లీ ఫర్ ఐస్ అన్నమాట. సో ఐ ప్రైమర్ అప్లై చేయడం వల్ల ఐస్ చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. ఐ ప్రైమర్ యూజ్ చేయడం కూడా చాలా మంచిదండి మేకప్ వేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నేను స్టేక్ విత్ కి వాళ్ళది ఫౌండేషన్, కన్సీలర్, కాంటోర్, కలర్ కరెక్టర్ స్టిక్ ని తెప్పించాను. ఇందులో షేడ్స్ ఉన్నాయి మనకి అవైలబుల్ గా. నేను షేడ్ నెంబర్ 1, 2, 3ని తెప్పించాను. సో చూసారు కదా, ఇవి మన దగ్గర ఉండటం వల్ల ఫౌండేషన్గా యూజ్ చేయొచ్చు, కన్సీలర్గా యూజ్ చేయొచ్చు, కాంటర్గా యూజ్ చేయొచ్చు, ఇంకా కలర్ కరెక్టర్గా యూజ్ చేయొచ్చు. సో ఇన్ని యూజెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి షేడ్ నెంబర్ 3 అండి. దీని ప్యాకింగ్ వైజ్ ఇలా ఉంది. ఇది ఒక స్టిక్ మోడల్లో మనకి కింద ఇలా రోల్ చేసినట్లయితే మనకి ఫౌండేషన్ అనేది వస్తుంది. ఓకే, దీని బ్యాక్ సైడ్ స్పాంజ్ ఇచ్చారు. సో మనం అప్లై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి స్పాంజ్. ఓకే, చాలా బాగున్నాయండి. సో మనకి ఇంకా కొత్త వెరైటీస్ తెలుసుకోవాలి, ఇంకా మనం సింపుల్గా ఈజీగా మేకప్ చేసుకోవడానికి ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇలాంటివి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, నేను ఇందులో 1, 2, 3 షేడ్స్ తెప్పించాను. స్టేక్ విత్ కి వాళ్ళది ఇది బడా స్లిప్ క్రయాన్ అండి. సో దీని ప్యాకింగ్ ఎలా ఉందో చూపిస్తాను. సో చూసారు కదా, ఇది సిల్వర్ కలర్లో ఉంది. ఇంకా దీని షేడ్ నెంబర్ వచ్చేసి 4. దీని షేడ్ నెంబర్ వెనకాల ఇస్తారు. ఇంకా అలాగే ఈ లిప్ క్రయాన్ వచ్చేసి ఈ కలర్లో. ఓకే, నెక్స్ట్ నేను తీసుకున్నాను నైబై వాళ్ళది మేకప్ ఫిక్సర్ ఇది. సో మేకప్ మనకి చాలాసేపు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అన్న ఇలాంటి మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తూ ఉండాలి. సో ఇవేనండి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ పర్పుల్ నుంచి. ఈసారి చాలానే తీసుకున్నాను, చాలా వరకు ట్రై చేయాల్సినవి ఉన్నవి. ఇంకా కొన్ని అయితే ప్రొడక్ట్స్ అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ తెప్పించాను. ట్రై చేసినవి ఇంకా కొత్తవి ఉన్నాయి. అవి ట్రై చేసిన తర్వాత మీకు సపరేట్ రివ్యూ అనేది చెప్తాను. ఓకేనా, పర్పుల్లో ఇప్పుడు ప్రెసెంట్ 50% ఆఫర్ మీద కొన్ని రన్ అవుతున్నాయి, అలాగే ఫ్లాట్ 50% ఆఫర్ మీద కొన్ని రన్ అవుతున్నాయి. ఓకే, ఒకసారి సెర్చ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. అలాగే నేను ఒక కూపన్ కోడ్ ఇస్తాను, దాన్ని కూడా యూజ్ చేసుకోండి.